నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. గత 5 ఏళ్ల వైసీపీ రాక్షస పాలన అనంతరం ప్రజాపాలన అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలను కలిసి ప్రజాపాలనపై అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగిందన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేడు మదనపల్లి మున్సిపల్ పరిధిలోని 14వ వార్డులో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు పరిశీలకులు నెట్టెం వెంకటేశ్లతో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే. డిఎస్సి 2025లో జరిగిన అక్రమాలు మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా నియామకాల ప్రక్రియలో చోటు చేసుకున్నట్లు వస్తున్న ఆరోపణలపై స్వతంత్ర సంస్థ సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన వైసీపీ నాయకులు నేడు మదనపల్లి పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన నాయకులు. గత 5 ఏళ్ల వైసీపీ రాక్షస పాలన అనంతరం ప్రజాపాలన అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలను కలిసి ప్రజాపాలన గూర్చి అడిగి తెలుసుకునేందుకు ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం మొదలు పెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో 45 రోజుల పాటు నియోజకవర్గ ప్రజలతో కలిసి ప్రజాభిప్రాయాలను తెలుసుకునేందుకు ఇంటింటా తిరుగుతున్నామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడించారు. నేడు మదనపల్లి మున్సిపల్ పరిధిలోని 14వ వార్డులో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు పరిశీలకులు నెట్టెం వెంకటేశ్తో కలిసి పర్యటించారు. వార్డుల్లో ఇల్లు తిరుగుతూ 2 ఏళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు పంచుతూ ప్రజాపాలనపై ప్రజల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుని ముందుకు సాగారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ గత 10 ఏళ్ల రాక్షస పాలన అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ పాలన యొక్క ఫలాలను ప్రజల ద్వారా అడిగి తెలుసుకునేందుకు ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం ద్వారా అడిగి తెలుసుకుంటున్నామని తెలిపారు. పారదర్శకమైన పాలన అందిస్తూ దేశంలోని సంక్షేమ ఫలాలను అందించే రాష్ట్రంగా గుర్తింపు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు అని అన్నారు. మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలకు పైగా నిధులను ఖర్చు చేసి అభివృద్ధి చేపట్టామన్నారు. కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదల విద్యాసాగర్, నాయకులు నవీన్ చౌదరి, రాటకొండ మధుబాబు, జిల్లా ఉపాధ్యక్షురాలు రాధమ్మ, పులి మహాలక్ష్మి, శ్రీరామ నాగమణి, నాగూరవలి, బాబునాయుడు, తాళ్లగిరి ఖాజా, హుస్సేన్, ఇక్బాల్, భారతీనాయుడు, విజయమ్మ, శ్రీరామ్, వినోద్, సోమశేఖర్ నాయుడు అలాగే పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మా అక్క వీళ్ళ ఇంట్లో 4 పిల్లలు మైనార్టీ పిల్లలు చదువుతా ఉన్నారు. 4కి కూడా 13,000 52,000 పడింది. పిల్లల పేర్లు వచ్చి సైఫ్, రయాన్, ముసీరా, తన్వీర్. 4కి 13,000 52,000 పడింది. డబ్బులు చెప్పు సార్కో. పింఛన్ వస్తా ఉందా? పింఛన్ 4,000 వస్తా ఉందా? పింఛను 4,000 ఇస్తాను కదా, ఎమ్మెల్యే గారు ఇస్తాడు. అన్నా ఓకే. డిఎస్సి 2025లో జరిగిన అక్రమాలు మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా నియామకాల ప్రక్రియలో చోటు చేసుకున్నట్లు వస్తున్న ఆరోపణలపై స్వతంత్ర సంస్థ సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దయాశాయి తిప్పారెడ్డి, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్, నాయకులు అనుషారెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, షమీం అస్లాం, వరపన మనూజ, ఉదయ్ కుమార్, సిపి రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డిఎస్సి 2025లో ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా ఎంపికలపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరిగిందనే ఆరోపణలు, అర్హతల పరిశీలనలో పారదర్శకత లేకపోవడం, ఎంపికలపై వస్తున్న సందేహాలు యువతలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, డిఎస్సి కార్యాలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా ఉన్న పురం నవీన్ టాపర్ గా రావడం అనుమానాస్పదంగా ఉందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆరోపణలు ఖండించడం లేదా దాటవేయడం కాకుండా సిబిఐ వంటి స్వతంత్ర సంస్థతో నిష్పాక్షిక విచారణ జరిపించి నిజ నిజాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. విచారణలో ఎవరైనా తప్పు చేసినట్లయితే తేలితే వారి హోదా స్థాయితో సంబంధం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారు ఉండింటే నిజంగానే బాధపడేవాడు. ఎందుకంటే ఆయన రాజ్యాంగం రాసేటప్పుడు కూడా ఇన్ని అర్జీలు రాలా. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అన్ని అర్జీలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే ఈ అర్జీలు కానీ మనము నిజంగానే కలెక్టర్ కానీ గవర్నమెంట్కి ఇచ్చిండే అర్జీలు ఈ డిఎస్సి మీద, ఫీజు రింబర్స్మెంట్ మీద, రకరకాల ప్రజల సమస్యల మీద మేము అర్జీలు కానీ నిజంగానే బిఆర్ అంబేద్కర్ గారికి ఇచ్చింటే ఆయన విగ్రహం అయిండే కూడా నిజంగానే ఇంక 2-3 సార్లు ఇస్తే ఆయన కూడా స్పందిస్తారేమో. కానీ ఈ ప్రభుత్వం మటుకు ఎటువంటి స్పందన లేదు. ఏది ఇచ్చినా కూడా ఎటువంటి స్పందన లేదు. ఏమైనా చేసుకోండి, మేము ఖచ్చితంగా ఆ కుర్చీని తగులుకొనే ఉంటాము, దాన్నే అంటిపెట్టుకుని ఉంటామనే రోజంలో లోకేష్ గారు కూడా ముందుకు సాగుతూ ఉన్నారు. ఈరోజు ఇంత నిరసన, రాష్ట్ర వ్యాప్తంగా ఇంత నిరసన వస్తూ ఉంటే కూడా లోకేష్ గారు ఎట్లున్నారంటే ఈ కుర్చీ మట్టుకు నేను వదలను, ఈ కుర్చీ నాకు ఎప్పటికీ కావాల్సిందే అనే టైంలో కూర్చున్నారు. లోకేష్ గారికి ఒకటే మేము చెప్తున్నాం, కుర్చీ కావాలనేది మీరు కోరుకుంటే కాదు కావాలండి, కుర్చీ మిమ్మల్ని కోరుకోవాలా. ఆ రకంగా మీ పర్ఫార్మెన్స్ కానీ ఉందంటే ఖచ్చితంగా ఆ కుర్చీ మిమ్మల్ని కోరుకుంటుంది. కంటిన్యూగా మీరు అదే రూట్లో ఉంటారు, ఇంకా పై కూడా ఎదుగుతారు. ఈ తప్పు మీ వల్ల జరిగింది, ఖచ్చితంగా దీన్ని ఒప్పుకొని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మీరు రాజీనామా చేయాలా, వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పాలా. అదేవిధంగా సిబిఐ విచారణ దీంట్లో చేయాలా. ఈ ఎపిసోడ్లో అంతా డిఎస్సి ఎపిసోడ్లో సిబిఐ విచారణ చేయాలని కూడా మేము కోరుకోవడం జరుగుతాం, డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ విషయానికి వస్తే కొన్ని కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇబ్బందులు పడతా ఉంటే పిల్లలు అంత ఇబ్బందులు పడతా ఉంటే కూడా ఎటువంటి ఇది లేకుండా బకాయిలని అట్లీ పెండింగ్ పెట్టేసి ఒక రకంగా ప్రైవేట్ కాలేజీకు ఎంకరేజ్ చేస్తూ ఉంది ఈ గవర్నమెంట్. మీరు ఎట్లయినా వసూలు చేసుకోండి అనే టైప్లో చేస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము ఒకటే డిమాండ్ చేస్తాం, ఫీజు రింబర్స్మెంట్ కానీ అదేవిధంగా మీరు వచ్చిన వసతి దీవెన, విద్యా దీవెన కూడా ఖచ్చితంగా ఇవల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మేము చేస్తున్నది కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఇప్పటికే నా గవర్నమెంట్ దిగి వచ్చి రాజీనామాకు ప్రతి ఒక్కరూ డిమాండ్ చేయాలా. మేము ఒకటే కోరుకున్నాం, ఆయనకి తప్పించేసి వేరే అతనికి ఎవరైనా క్యాపబుల్ ఉండే వాళ్ళకి ఇవ్వాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తాం. ఆదేశాల ప్రకారం ప్రతి నియోజకవర్గంలోన ఈరోజు ర్యాలీని నిర్వహిస్తున్నాం. డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల కోసం విద్యార్థి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలను అమలు చేయాలని, సక్రమంగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున నిరసనలు చేయడం జరుగుతూ ఉంది. ఎన్ని నిరసనలు చేసినా, ఎన్ని నిరాహార దీక్షలు చేసినా మేము రాయి మాదిరి స్పందించకుండా ప్రభుత్వం కానీ, కూటమి ప్రభుత్వం కానీ, లోకేష్ కానీ అలాగే ఉంటున్నారు. ముఖ్యంగా ఈ క్లియర్ కట్గా ఎవిడెన్సెస్తో సహా జరిగినటువంటి అక్రమాలు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన కూడా ఇవ్వలేదు. హారిజాంటల్ సిస్టమ్ ద్వారా మేము రిజర్వేషన్స్ అని చెప్పి థర్డ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళని కూడా పక్కన పెట్టడం జరుగుతూ ఉంది. అంటే మెరిట్కు ప్రాధాన్యం ఇవ్వకుండా ఎవరైతే డబ్బులు ఇచ్చిన వాళ్ళో వాళ్ళకు మాత్రమే సీట్లు ఇస్తూ ఎంతో నిరుద్యోగ యొక్క యువతల్లో వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆడుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దిగాల. ఇక్కడ దీనికి బాధ్యులైనటువంటి లోకేష్ రాజీనామా చేయాలని, అదేవిధంగా చాలా ప్రైవేట్ కాలేజీల్లో చాలా వరకు పీడిస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం రాకపోవడం వల్ల టీసీలు కూడా ఇవ్వలేని పరిస్థితి, కొంతమందికి ఉద్యోగాలు వచ్చి కూడా వాళ్ళు చేరలేని పరిస్థితులు ఉన్నాయి. ఈవెన్ అప్పర్ కోర్సెస్కి పోవాలంటే కానీ, పీజీలకు పోవాలంటే కూడా ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ మీరు క్లియర్ చేస్తే కానీ మేము టీసీ ఇవ్వలేని పరిస్థితి, డిగ్రీ పట్టాలు ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నింటినీ ఆలోచించి ఖచ్చితంగా ఎంతో ముందు చూపుతో పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి పెట్టిన పథకం ఇది. ఈ పథకాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని మేము కోరుకుంటూ ఈ ఖచ్చితంగా బాధ్యులైనటువంటి లోకేష్ రాజీనామా చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్రంలో జరిగినటువంటి మెగా డిఎస్సి పేరుతో జరిగిన దగా డిఎస్సిని రద్దు చేయాలని, దీంతో జరిగినటువంటి అవకతవకలపైన సిబిఐతో విచారణ చేయించాలని 2 నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తుంటే ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళ కుమారుడు లోకేష్ గారు కానీ ఇంతవరకు దీనిపైన స్పందించకుండా మీడియా ముందుకు మైకులు పెడితే చర్చకి రండి, మీరు జరిగిన అన్యాయాలపైన, అక్రమాలపైన విచారణ చేయించమని మేము అడుగుతుంటే చర్చకి రండి అంటే ఏమి మొల్ల యుద్ధానికి ఏమైనా పిలుస్తున్నారో ఏమో అర్థం కావడంలే. వాళ్ళు ఇది ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేసే హక్కును కూడా కాలరాసేది ఇంతవరకు చరిత్రలో లేదు. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరుగుతున్నది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక హెచ్చరిక ఏమంటే, అయ్యా బాబు మీరు ఎట్లా దోచుకునేదానికి వచ్చినారు, దోచుకుంటున్నారు, మీరు దోచుకునేది దోచుకోండి, కానీ విద్యార్థులు ఏదైతే భవిష్యత్తు పైన తల్లిదండ్రులు ఆశలు పెట్టుకుంటారో వాళ్ళ భవిష్యత్తు దెబ్బతినకుండా వాళ్ళకి ఇచ్చే ఉద్యోగ అవకాశాలు ఎవరైతే నిజాయితీగా చదువుకొని కష్టపడి ఉంటారో వాళ్ళకి రావచ్చే విధంగా చేయాల్సిందే తప్ప దీంతో కూడా డబ్బులు తీసుకొని అమ్ముకుండే వ్యాపారం పెట్టద్దని చెప్పి, హెరిటేజ్లు అమ్ముకున్నట్లు అమ్ముకోవాలని, ఉద్యోగాలు కూడా అమ్ముకోవడం మంచి పద్ధతి కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా డిపార్ట్మెంట్ వారిని, పోలీసు వారిని
ప్రజాస్వామ్యతంగా ఎవరైనా కూడా తమ నిరసన తెలియజేసుకునే హక్కుకు పోలీసులు ఎక్కడైనా కూడా సహకరిస్తారు, వాళ్ళ బాధ్యత పాపం. వాళ్ళని బెదిరించి మీరు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ర్యాలీలు కానీ దీక్షలు కానీ జరిగితే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాం, మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్పి ఉద్యోగస్తులను భయపెట్టించి ఈ రోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా చేస్తున్నారు. వీటికన్నిటికీ కూడా భవిష్యత్తులో తగిన గుణపాఠం ప్రజలు చెప్తారు. తర్వాత వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు మీరు నాటిన విత్తనం మళ్ళీ మానేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్పి 45 ఏళ్ళ ఇండస్ట్రీ 50 ఇండస్ట్రీ ఇట్టేనా చేసేదని చెప్పి తెలుసుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనను తెలియజేస్తూ మరోసారి డిమాండ్ చేస్తున్నాం. లోకేష్ గారు రాజీనామా చేయాలి. దీనిపైన డిఎస్సీలో జరిగిన అవకతవకలపైన సిబిఐ విచారణకు వెంటనే ప్రభుత్వం రికమెండ్ చేసి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దగా డిఎస్సి మీద ధర్నాలు, రాస్తా రోకోలు, ఆమరణ దీక్షలు అన్నీ కూడా జరిగినాయి. రిలే నిరాహార దీక్షలు 3 రోజులుగా చేశారు. కానీ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం అందజేయడానికి అందరం కూడా ఈరోజు ఇక్కడ మా ఎమ్మెల్యేగా ఉన్న దేశాయ్ తిప్పారెడ్డి గారు, అలాగే నిసారన్న గారు, అలాగే మన ఉదయన్న, అలాగే చైర్మన్ మనోజ, నేను, కౌన్సిలర్స్ అందరూ కూడా కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ఇక్కడికి అందరికీ వచ్చాము. దీనికి ఒకే ఒక కారణం ఏమంటే ఈ దగా డిఎస్సి మీద జరిగిన అవకతవకల్ని ఎంక్వైరీ చేయాలా, అర్హులైన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలా. అప్పటి వరకు కూడా ఈ పోరాటాలు ఇలాగే కొనసాగుతాయి. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇప్పుడు తిప్పారెడ్డి సార్ చెప్పారు, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా ఇంతవరకు కూడా వాళ్ళకి ఊరికేనే అవకతవకలు చేసి దగా చేసి ఎవరెవరికో అర్హులు కాని వాళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చి నిజమైన అర్హులకి వాళ్ళు దగా చేసిన దాఖలాలు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి అర్హులైన వాళ్ళకి ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ తరఫున డిమాండ్ చేస్తాం. ఈరోజు మనం అందరం చూస్తున్నాం ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో. విద్యా కానుక కింద ఇంకా ఇంతవరకు సిలబస్ పుస్తకాలు చేరల, పాఠాలు ఇవాటికి పాఠశాల లోపలే కూడా తెరిచి కూడా దాదాపు 1 నెల రోజులు అవుతుంది. ఇంతవరకు ఇంకా సిలబస్ పుస్తకాలు రాల. ముఖ్యంగా ఈ డిఎస్ఏ పరీక్షల పైన కానివ్వండి, ఎందుకంటే అన్ని ఆధారాలతో చూపిస్తున్నాము, దీనిపైన సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా కావాలనేసి అడుగుతున్నాం. మరి ఎందుకు గవర్నమెంట్ దీనికి సుముఖంగా లేరనేది కూడా ఒక పాయింట్. అదేవిధంగా లోకేష్ గారు ఇలాంటి పోర్ట్ఫోలియో ఆయనకి ఇవ్వడం అనేది కూడా రాష్ట్రానికే సిగ్గుచేటు. ఎందుకంటే విద్య వైద్యం అనేది చాలా జాగ్రత్తగా ఎంతో దానికి ఒక డెడికేషన్ ఉండాల. అలాంటి వాటిలో అవకతవకలు జరిగితే రాను పిల్లల భవిష్యత్తు కానివ్వండి, ఎందుకంటే వీళ్ళు స్కిల్స్ లేని రికమెండేషన్స్తో వచ్చిన టీచర్స్ ఏదో స్పోర్ట్స్ కోటాలో వచ్చిన స్టూడెంట్స్గా టీచర్స్గా చలామనే ఈ స్టూడెంట్స్ కూడా ఆ మెరిట్నెస్ తగ్గుతుంది. ఇది దేశానికే హానికరం. అందుకోసమే ముందు జాగ్రత్త కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దీక్షకు ఇవన్నీ కూడా పార్టీ తరఫున చేయమంటున్నారు. తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందిగా కోరుతున్నాం. జై హింద్. కలెక్టర్ కార్యాలయం నందు జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు ప్రజలు వివిధ సమస్యలపై జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మకు వినతి పత్రాలను అందజేశారు. జిల్లా నలుమూల నుండి ప్రజలకు వివిధ శాఖలకు సంబంధించి తమ ఆర్జీలను అందజేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాట్లు చేయడం జరిగింది. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మతో పాటు సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Short break. ఏంటక్క ఏమైంది? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఆషాఢం ఏమో స్టార్ట్ అయిపోయిందిరా, ఇంకా ఆఫర్స్ అప్డేట్ ఏంటో తెలియలేదు, అందుకే టెన్షన్గా ఉన్నాం. లాస్ట్ టైం అయితే 25% ఇచ్చారు, ఇప్పుడు ఎంత పర్సెంట్ ఇస్తారో ఏంటో. ఈసారి మాక్సిమం 35% ఇస్తారు. లేదు 40% ఇస్తారు. లేదు ఈసారి 50% ఇస్తారు. Yes, Immadi Jewelers brings you the biggest Ashadam sale ever. Selected silver jewelry పై up to 61% off. అంతేకాదు స్టోర్ లోని మిగతా జ్యువెలరీ కలెక్షన్స్ పై అమేజింగ్ గిఫ్ట్ వోచర్ ఆఫర్స్ కూడా మీకోసం. ప్రతి 20,000 రూపీస్ పర్చేస్ పై 4,000 రూపీస్ గిఫ్ట్ వోచర్ ఫ్రీ. ప్రతి 50,000 రూపీస్ పర్చేస్ పై 10,000 రూపీస్ గిఫ్ట్ వోచర్ ఫ్రీ. ప్రతి 1 lakh రూపీస్ పర్చేస్ పై 25,000 గిఫ్ట్ వోచర్ ఫ్రీ. ప్రతి 2 lakh రూపీస్ పర్చేస్ పై 50,000 రూపీస్ గిఫ్ట్ వోచర్ అబ్సల్యూట్లీ ఫ్రీ. అండ్ అదే బ్రాంచ్ లో రిడీమ్ చేసుకునే బెస్ట్ ఆప్షన్. ఇంత వాల్యూ, ఇంత సేవింగ్, ఇంత గ్రాండ్ ఆఫర్ ఓన్లీ అట్ ఇమ్మడి జ్యువెలర్స్. ట్రెడిషనల్ నుంచి ట్రెండీ వరకు, డైలీ వేర్ నుంచి బ్రైడల్ కలెక్షన్స్ వరకు, అమేజింగ్ మోడల్స్, ఎక్స్క్లూసివ్ డిజైన్స్, అన్బీటబుల్ డిస్కౌంట్స్ అన్ని ఒకే చోట. ఈ ఆషాఢం సేవ్ మోర్, షాప్ మోర్, సెలబ్రేట్ మోర్. హరీ అప్! లిమిటెడ్ పీరియడ్ ఆషాఢం సేల్ జూలై 15th నుంచి ఆగస్ట్ 15th వరకు మాత్రమే. అండ్ అలానే సిల్వర్ స్క్రీన్ పై సమంత అందాన్ని మరింత మెరిపించిన ఆ సిల్వర్ జ్యువెలరీ ఏ బ్రాండ్ తో ఊహించగలరా? అవును, అది మన ఇమ్మడి జ్యువెలర్స్. Don't miss the biggest silver jewelry celebration of the season. Terms and conditions apply. Immadi Jewelers, where every purchase becomes a celebration. Visit now. Immadi Silver Jewelers, Patel Road, opposite Government Hospital, Madanapalli. Back to Britain. మదనపల్లెలో చేనేత కార్మికుల నిరసనలతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. నేతన్న సేవలు పథకం నగదు అందలేదంటూ అర్హులు ఆందోళన చేశారు. ఇక 25,000 ఆర్థిక సాయం అందకుండా చేశారని చేనేత కార్మికులు, కూటమి నాయకులు సచివాలయ ఉద్యోగులపై ఆరోపణలు చేశారు. రాజకీయ ఒత్తిళ్లతో అనర్హులకు పథకం మంజూరు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన తమకు అన్యాయం జరిగిందని వెంటనే అధికారులు స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సగ్గం సాధారణ వాళ్ళకి డబ్బులు పడింది, నూర్చి మగ్గాల వాళ్ళకి డబ్బులు పడింది, అసలైన కార్మికులకు డబ్బులు పడలేదు. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. పక్కన చేస్తాండా సొంత మిల్లు ఉంది, కరెంటు మీటర్ సబ్సిడీ వస్తుంది, చేనేత గుర్తింపు ఆధార్ కార్డు ఉంది, చేనేత గుర్తింపు కార్డు ఉంది, కరెంటు బిల్లు సబ్సిడీ వస్తుంది, హ్యాండ్లూమ్ వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చినారు, 30 ఏళ్ళ నుంచి మగ్గం చేస్తున్నారని. ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి గవర్నమెంట్కు? ఇది నాకు న్యాయం జరగాలి. ఎవరు 10,000 ఇస్తా అంటే వాళ్ళకి అమౌంట్ ఒక చేనేత కార్మికులుగా 30 ఏళ్ళు ఇంత ప్రూఫ్ గవర్నమెంటే సర్టిఫికేట్ ఇచ్చింది, 30 ఏళ్ళ నుంచి మగ్గం చేస్తున్నాను. ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలా? చూడ ఒకసారి సర్టిఫికేట్ చూడండి. అన్నమయ్య జిల్లా డిస్ట్రిక్ట్ వాళ్ళు ఇచ్చింది సర్టిఫికేట్ ఇది, చేనేత గుర్తింపుగా. ఇంతకంటే ఏం కావాలి నాకు? మగ్గం చేసి ఇట్లా నాకు డబ్బుల వల్ల
ఎలిజిబుల్ లిస్ట్ లో ఉండి ఇప్పుడు కూడా ఎంక్వైరీ లేకుండా వాళ్ళకి అమౌంట్లు పడినాయి, కమిషన్ రూపంలో పోయినాయి. వాళ్ళకి ఇద్దరు కొడుకులకు మకాలు నేసేవాళ్ళకి మాత్రము ఎలిజిబుల్ ఉండేటి మకాలు నేసేవాళ్ళకి మాత్రం పడినలేదు. మా ఎందుకు లిస్ట్ ఉండి కూడా ఇప్పుడు వచ్చేసి మాకు ఇన్కమ్ ట్యాక్స్లు, ఈ కరెంటు బిల్లులు, 10 ఎకరాల భూమి ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు సార్. ఇప్పుడు మా దగ్గర లిస్ట్ కూడా ఉంది. అదే మేడం దగ్గర పోతే మీకు ఇన్కమ్ ట్యాక్స్ కూడా లేదని చెప్పి తీసుకొని వస్తాను మేడం దగ్గర. 0 సబ్సిడీ వస్తుంది చూడండి. ఇప్పుడే మేడం దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ నిరూపించుకొని వస్తాను. సంవత్సరాల నుంచి మీ పేరుతో ఏమీ లేదని చెప్తాను. 25 సంవత్సరాల నుంచి 25 ఏళ్ళకి ఉన్నా కానీ మాకు రాలా. ప్రభుత్వం వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు కావచ్చు మాకు ఉండే మాకు రాలా ఎలిజిబిలిటీ కాలా. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో నేతన్న సేవలో జరిగిన అవినీతి అక్రమాలపైన విచారణ జరిపించాలని సిపిఐ ఆధ్వర్యంలో బాధితులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మురళి కిష్టప్ప మాట్లాడారు. నేతన్న సేవలో అవినీతి అక్రమాలు జరగడానికి కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడమే ప్రధాన కారణమన్నారు. గత 5 సంవత్సరాల నుంచి నేతన్న నేస్తాన్ని ఆదుకుంటున్న నిజమైన అర్హుల జాబితాను పక్కన పెట్టి ఆగస్టు 3 నుండి 5 వరకు ప్రభుత్వం ఇచ్చిన గడువులో కూటమి నాయకులు, సచివాలయ అధికారులు, జౌళి శాఖ అధికారులు కలిసి నిజమైన అర్హులకు అన్యాయం చేశారని, రేషన్ కార్డులు డబుల్ ఎంట్రీలు చేయడం, ప్రభుత్వం ఇచ్చిన కాలనీలకు విస్తీర్ణం ఎక్కువ ఉందని చూపించడం, వాహనాలు ఉన్నాయనేటటువంటి రకరకాల కారణాలతో జాబితాల నుంచి తొలగించి వారి స్థానాల్లో అర్హత లేనటువంటి చేర్చారని, ఒక్కొక్కరి దగ్గర 5,000 నుండి 15,000 వరకు డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి నేతన్న సేవలో జరిగిన అవినీతి అరాచకాలపైన సమగ్రమైన విచారణ జరిపించాలని, ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో అలాంటి ప్రభుత్వ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, 10ల సంఖ్యలో సచివాలయాల్లో కూర్చొని లబ్ధిదారుల లిస్టులో చేర్చిన వారెవరైనా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం వెంటనే స్పందించి దీనిపైన విచారణ జరిపించి అర్హులైన ప్రతి ఒక్కరికి నేతన్న సేవ అందేలా చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు నేతన్న నేస్తం ఈ నెల 7వ తేదీన డబ్బులు అకౌంట్లో వేయడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి జౌలి శాఖ అధికారులు, సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అధికారులు, తెలుగుదేశం ఒక్కొక్క వార్డుకు, ఒక గ్రామానికి ఒకరిని నియమించింది. వాళ్ళు అందరూ కుమ్మక్కయ్యి అర్హత కలిగినటువంటి వాళ్ళని కాకుండా మార్కెట్లో పనిచేసినటువంటి కూలీలను, ఆటో డ్రైవర్లను, లేకపోతే కొలిమిలో పనిచేసే వాళ్ళను, వ్యవసాయ కూలీలకు పోయేటువంటి వాళ్ళను మొత్తం డబ్బులు సగానికి సగం తీసుకొని మొత్తం అనర్హులకు అకౌంట్లో పడింది. అర్హత కలిగినటువంటి వాళ్లకు డబ్బులు వేయడం లేదని ఈరోజు మదనపల్లిలో చేనేత కార్మికులు జరుగుతున్నటువంటి అన్యాయం పైన కలెక్టర్ గారిని కలవడానికి, అలాగే జౌలి శాఖలో ఎవరైతే ఏడీ గారు ఉన్నారో ఆ ఏడీ గారు తెలుగుదేశం నుంచి ఎవరైతే ఇన్ఛార్జీలుగా పెట్టారో వాళ్ళు, అట్లాగే సచివాలయంలో ఉన్నటువంటి మరి వెల్ఫేర్ అధికారులు కుమ్మక్కయ్యి అన్యాయం చేశారు. కాబట్టి దీనిపైన వెంటనే ఒక కమిటీ వేసి ఆ కమిటీలో అనర్హులు కేసినటువంటి వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి వాళ్ళను జైలుకు పంపించాలి. అట్లాగే అర్హత కలిగినటువంటి ప్రతి చేనేత కార్మికునికి 25 రూపాయలు అకౌంట్లో వేయాలని, రాష్ట్ర ప్రభుత్వానికి 25,000 రూపాయలు అకౌంట్లోకి డబ్బులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి చేనేత కార్మికులకు, అసలైనటువంటి చేనేత కార్మికులకు న్యాయం చేయాలని కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే మగ్గాలు వేస్తున్నారో వేలాది మందికి మదనపల్లి పట్టణంలో కానీ ఈ జిల్లాలో వేలాది మంది అనర్హులుగా ప్రకటించారు. వీళ్ళందరికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేస్తున్నటువంటి ఇలా లోకల్ నాయకత్వం ఇవాళ అక్రమాలకి పాల్పడింది. సచివాలయం అధికారులు, జౌలి శాఖ అధికారులు కుమ్మక్కై మొన్న 2 రోజులు గడువు ఇచ్చినటువంటి ఆ 2 రోజుల్లో ఈ రాష్ట్రంలో జరగాల్సినటువంటి చేనేత కార్మికులు
జరగాల్సినటువంటి నష్టం కూటమి ప్రభుత్వం చేసింది. ఇది సిపిఐ పార్టీగా మేము ఆరోపణ చేస్తున్నాం. ఇదే మదనపల్లిలో వేలాది మంది ఇవాళ రోడ్లపైకి వస్తున్నారు కార్మికులు. వీళ్ళకి దాదాపు 5 సంవత్సరాల నుంచి డబ్బులు పడుతుంది. 25,000 రూపాయలు పడేటువంటి ఆ బెనిఫిషరీ లిస్టుని పక్కన పెట్టి ఒక్కొక్కరు దాదాపు 20, 30, 50 ఇవాళ 10,000, 5,000 రూపాయలు డబ్బులు తీసుకొని సచివాలయం అధికారులతో కుమ్మక్కై ఈరోజు వీళ్ళందరినీ కూడా అనర్హులుగా ప్రకటించారు. జౌలి శాఖ ఏడీ గారు అక్రమాలకు పాల్పడ్డారు. సచివాలయాల్లో అవినీతి జరిగింది. ఆ స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులు ఒక్కొక్కడు వచ్చి సచివాలయంలో ఎంప్లాయీ మాదిరిగా కూర్చుంటున్నాడు. 20, 30 తీసుకొచ్చి పెడుతున్నాడు. ఎవరు వీళ్ళ అయ్యే తాతదా ఇవేమన్నా 20, 30 పెట్టి ఒక్కొక్కరి దగ్గర 10,000, 5,000 డబ్బులు తీసుకొని మగ్గాలేసేటువంటి మహిళలు ఇవాళ మొగాను ఉంచుతున్నారు. రేపు వస్తున్న ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు వస్తే ఇదే చేనేత కార్మికులు మీ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అందరికీ నమస్కారం. మేము అమ్మచెరు మిట్ట వైఎస్ఆర్ కాలనీలో ఉండేది. పుట్టి పెరిగింది అంతా చేనేత పరిశ్రమల్లోనే. మాకైతే అన్యాయం జరిగింది. సచివాలయం సిబ్బంది, కలెక్టర్ ఆఫీసులో ఏడీలు మొత్తం అవినీతి పాల్పడినారు. డబ్బులు ఎవరైతే ఇస్తారో వాళ్ళకు మాత్రమే ఇమ్మీడియట్ గా అమౌంట్ పడింది. మేము చేనేత కార్మికులు పుట్టి నుంచి దీంట్లోనే బతుకుతున్నాము. ఇదే వ్యవసాయంగా బతికే మా జీవనాధారం మొత్తం పోయింది. మాకైతే ఒక్కరికి కూడా ₹1 పడినలా. చేనేత కార్మికులకు అసలైన వాళ్ళకైతే అందే ఉండలేదు. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వ అధికారులను గట్టిగా మేము డిమాండ్ చేస్తాంటాం. లేదా మేము ధర్నాకైనా దీనికి సిద్ధం అనేసి మీ హృదయపూర్వకంగా నేను తెలియజేసుకుంటాండా. అదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలంలోని ఊరపాడు పంచాయతీ ఎన్నికల బూత్ ను 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో పంచాయతీకి తరలించడం దారుణమని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆరోపించారు. నేడు మదనపల్లి కలెక్టరేట్ లో జరిగిన ప్రజా విద్యార్థుల పరిష్కార వేదిక నందు గ్రామస్తులతో కలిసి జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిబంధనల మేరకు 2 కిలోమీటర్ల లోపు మాత్రమే ఎన్నికల బూత్ ఉండాలని, ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా బూత్ మార్చడం ఏంటని ప్రశ్నించారు. కలెక్టర్ స్పందించి వెంటనే చర్యలను తీసుకోవాలని కోరారు. ఈరోజు మేము వచ్చిన కలెక్టర్ గారికి ఆఫీస్కు సందర్శించడం జరుగుతుంది. ఇక్కడ వినతి పత్రం ఇచ్చేదానికి ముఖ్యంగా రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చింది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరూ మెయిన్ ఏమంటే రామసముద్రం మండలం ఊలపాడు పంచాయతీలో ఒక బూత్ ఉంది. ఆ బూత్ను వచ్చిందను మూగవాడి పంచాయతీకి మార్చడం జరిగింది. అంటే 273 మంది ఆ ఊలపాడు పంచాయతీలో బూత్లు ఉండే వాళ్లకు తీసుకొని పోయేదను మా మూగవాడి పంచాయతీకి మార్చడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఈ విలేజెస్లో ఉండేవాళ్ళు దగ్గర 6.5 కిలోమీటర్ వచ్చిందను జర్నీ చేసి తన ఓటు హక్కు వినియోగించడానికి అక్కడ పోయే పరిస్థితి వస్తుంది. ఇంతకుముందు వాళ్ళ ఊర్లలోనే వాళ్ళ సమీపంలోనే వాళ్ళు వేసుకుంటూ ఉన్నారు. ఈరోజు మొన్న ఎస్ఐఆర్ జరిగిన తర్వాత ఈ బూత్ చేంజెస్ అవి జరిగిన తర్వాత ఈ మేజర్ చేంజ్ జరిగింది. దానికోసం ఆ విలేజర్స్ అందరూ చాలామంది అక్కడ నుండి రామసముద్రం నుండి ప్రతి ఒక్కరు వచ్చిందో మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వాల, మీరు రావాలా, వచ్చి మనం అందరూ కలిసి ఇద్దామని చెప్తే వాళ్ళకి తరఫున మేము వచ్చి ఈరోజు కలెక్టర్ గారికి మీట్ కావడం జరుగుతుంది. యాక్చువల్లీ యాజ్ పర్ నామ్స్ అయితే ఏ పోలింగ్ బూత్ కూడా 2 కిలోమీటర్ల రేడియస్లో ఖచ్చితంగా ఆ పోలింగ్ సెక్షన్ ఉండాలా, ఆ విలేజెస్కు 2 కిలోమీటర్ రేడియస్ లోపల ఉండాలా. కానీ ఈరోజు ఇది వచ్చిందో 6.5 కిలోమీటర్ ఉంది. వీళ్ళకు ఓటు వేసేదానికి పోవాలంటే కూడా చాలా ఇబ్బంది. ఇది ఏమైనా ఒక ఆలోచనతో ఏదైనా వాంటెడ్ ఇది చేసినారనేది కూడా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి మేము ఒకటే కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇస్తున్నాం. ఆ విలేజర్స్ కూడా చాలామంది ఈరోజు రష్ ఎక్కువ ఉంది కాబట్టి లోపలికి ఎవరిని రానిలేదు, చాలామంది బయటే ఉన్నారు. మేము పోయి వినతి పత్రం వాళ్ళందరి తరఫున మేము వినతి పత్రం ఇస్తున్నాం. మేము రిక్వెస్ట్ చేస్తాం కలెక్టర్ గారికి, ఖచ్చితంగా ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తారని మాకు నమ్మకం ఉంది. ఈ చేంజ్ 100% చేయాలా. లేని పక్షంలో ఈ ఓటర్స్కు అందరికీ ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బంది వస్తుంది. ఇదే కాదు చాలా చోట్ల ఇది జరిగింది. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఇది ఊలపాడు పంచాయతీ చాలా చోట్ల ఎక్కడ చూసినా కూడా ఒకే ఇంట్లో కూడా 5-6 ఓట్లు ఉంటే 5-6 బూత్లకు వాళ్ళకి వెళ్ళిపోవడం జరిగింది. అంటే 5-6 మంది ఇంట్లో ఉంటే ఒక ఓటు వచ్చి ఒక బూత్కు అట్ట వచ్చి కూడా ట్రాన్స్ఫర్ జరిగింది. ఈ అవకతవకలు పునః పరిశీలించి ఖచ్చితంగా దానికి ప్రజలకందరికీ న్యాయం చేసి ప్రతి ఇంట్లో ఉండేవాళ్ళు ఒక బూత్కు సంబంధించినట్టు చేసి మన అంతా ప్రక్షాళన చేసి మళ్ళీ తిరిగి దీని గురించి ఆలోచించి మళ్ళీ ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటాం. మాది రామసముద్రం మండలం ఊలపాడు పంచాయతీ. మా తాతగారి కాలం నుంచి మేము ఊలపాడు పంచాయతీలోనే ఓటేస్తున్నాము. మా గ్రామాన్ని విడదీసి ఇప్పుడు మోగాడు పంచాయతీలోకి కలిపినారు. 273 ఓట్లు ఉన్నాయి మా గ్రామంలో. మాకు దూరం ఉంది. వికలాంగులు వృద్ధులు పోవాలంటే చాలా కష్టంగా ఉంది. అందుకే సబ్ కలెక్టర్కి అర్జీ ఇచ్చి ఈరోజు మా సమస్య పరిష్కరించాలని అన్న ద్వారా చెప్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గత 5 ఏళ్ల వైసీపీ రాక్షస పాలన అనంతరం ప్రజాపాలన అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలను కలిసి ప్రజాపాలనపై అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగిందన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేడు మదనపల్లి మున్సిపల్ పరిధిలోని 14వ వార్డులో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు పరిశీలకులు నెట్టెం వెంకటేశ్లతో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే.
డిఎస్సి 2025లో జరిగిన అక్రమాలు మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా నియామకాల ప్రక్రియలో చోటు చేసుకున్నట్లు వస్తున్న ఆరోపణలపై స్వతంత్ర సంస్థ సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన వైసీపీ నాయకులు నేడు మదనపల్లె పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన నాయకులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.